ప్రకాశం జిల్లాలో ఓ మాజీ మంత్రికి చెక్ పెట్టేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ నేత ముద్రని చెరిపేయాలని సీఎం జగన్ నిర్ణయించారనే టాక్ ఉంది. ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా పేరు పడిన తిరుపతి జిల్లా ఎమ్మెల్యేకి ప్రకాశం వైసీపీ బాధ్యతల్ని పార్టీ నాయకత్వం అప్పగించింది. దీంతో ఆ నేత జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ నేతలు ఎవరు? ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతోంది? తిరుపతి జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డారు. జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ముఖ్యమంత్రి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసిన ఈ నేత ఇప్పుడు ప్రకాశం జిల్లా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. రీజనల్ కోఆర్డినేటర్ గా నియమితుడైన ఈ నేత ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ లో చక్రం తిప్పుతున్నారు. ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జిగా దూకుడు పెంచారు. మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టేందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీ పాలిటిక్స్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్సెస్ బాలినేని శ్రీనివాసరెడ్డిగా మారాయని చెబుతున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ బాధ్యతల కోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రయత్నించారు. కానీ సీఎం జగన్ గతంలో విజయసాయిరెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే ప్రకాశం జిల్లాలో వైసీపీ పాలిటిక్స్ ని ఈ ఎంపీ సమర్థవంతంగా నిర్వహించలేకపోయారని పార్టీ పెద్దలు అసంతృప్తిగా ఉన్నారట. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తెరపైకి తీసుకొచ్చారనే టాక్ ఉంది. ఒంగోలు పార్లమెంటు సీటును ఈ నేతకు ఇచ్చేందుకు మొదట ప్లాన్ చేశారు. కానీ సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు. కానీ ఒంగోలు పార్లమెంటు టికెట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఖరారు చేసినట్టు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఈ మాజీ మంత్రికి తేల్చి చెప్పడంతో అసంతృప్తితో ఉన్నారు. ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో పెత్తనం చెలాయిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా వ్యూహరచన చేస్తున్నారని చర్చ జరుగుతోంది. ప్రకాశం జిల్లా బాధ్యతలు చెవిరెడ్డికి అప్పగించిన వైసీపీ పెద్దలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తిగా ఉన్నారట. నగరంలో ఇళ్ల పట్టాల పంపిణీ పనులను పర్యవేక్షించేందుకు ఒంగోలు వచ్చిన బాలినేని ప్రకాశం జిల్లా బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అప్పగించడంతో అలిగి హైదరాబాద్ వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. బాలినేనిని పార్టీ నాయకత్వం దాదాపు పక్కన పెట్టినట్టుగా భావిస్తున్నారు. పైగా మాజీ మంత్రి టార్గెట్ గా చెవిరెడ్డిని ప్రోత్సహిస్తోందనే వాదనలు ఉన్నాయి. ఏడాది కాలంగా ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ని బదిలీ చేయాలంటూ బాలినేని పార్టీ పెద్దలపై ఒత్తిడి చేసినా పట్టించుకోలేదు. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీ ఇన్ఛార్జిగా నియమితులైన 2 రోజుల్లోనే ప్రకాశం జిల్లా ఎస్పీని తిరుపతికి బదిలీ చేశారు. అలాగే తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఒంగోలుకు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ వ్యవహారంలో చంద్రగిరి ఎమ్మెల్యే చక్రం తిప్పారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం కూడా మాజీ మంత్రికి మింగుడు పడలేదు. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ను తాను చెప్పినప్పుడు బదిలీ చేయకుండా చెవిరెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఆ పని చేయడంతో అసంతృప్తితో ఉన్నారట. తన మాటకు విలువ లేకుండా పోయిందని అంతర్మథనం చెందుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీలో చెవిరెడ్డికి ప్రాధాన్యత ఇస్తూ తమ నేతను తక్కువ చేస్తున్నారని ఆవేదన బాలినేని అనుచరుల్లో ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ 6వ జాబితాలో మార్కాపురం, గిద్దలూరు ఎమ్మెల్యేలను అటు ఇటు మార్చారు. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును మార్కాపురంకు బదిలీ చేశారు. మార్కాపురం శాసనసభ్యుడు నాగార్జునరెడ్డిని గిద్దలూరుకు పంపారు. దీని వెనుక కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాకు రాకముందే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మార్కు రాజకీయాన్ని నడుపుతున్నారనే చర్చ సాగుతోంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముద్రను చెరిపేందుకు జగనన్న వదిలిన బాణం చెవిరెడ్డి అనే టాక్ ఫ్యాన్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఒంగోలు వైసీపీ కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్లెక్సీలను సైతం గుర్తు తెలియని వ్యక్తులు చింపి తగులబెట్టడం వివాదాస్పదంగా మారింది. దీనిపై తాడేపల్లి పెద్దలు ఆగ్రహించినట్టు సమాచారం. ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఫ్యాన్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పైచేయి సాధిస్తారో లేదో వేచి చూడాలి మరి.